హాస్పిటల్స్ కాకినాడ నందు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లూరి అశోక్ రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆసుపత్రిలో పెద్దవారికి మాత్రమే గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఆధునిక పరిజ్ఞానంతో కుట్లు కోత లేకుండా గుండె శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లూరి అశోక్ రాజు ఆధ్వర్యంలో ఇటీవల కాకినాడ జిల్లాకు చెందిన ఒక బాలిక ఆధునిక డివైస్ క్లోజర్ ప్రొసీజర్ ద్వారా విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలను నిర్వహించడం జరిగిందన్నారు. కాకినాడకు చెందిన 5 ఏళ్ల ఆడ శిశువు గుండెలో యాంట్రియాల్ సెప్టల్ డిఫెక్ట్ అనే ఒక పెద్ద రంధ్రం ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ ఆ బాలికకు ఎటువంటి కుట్లు కోత లేకుండా బాలికకు ఆధునిక డివైస్ క్లోజర్ ప్రొసీజర్ ద్వారా విజయవంతంగా రంధ్రం మూసివేయబడింది అన్నారు. చాలా చేస్తూ ఉన్నారు. ఈజ్ వెరీ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఈజ్ అవర్ వన్ మోర్ డాక్టర్ ప్రణవ్ సార్ అండి. ఈజ్ ఆల్మోస్ట్ 12 years సీనియర్. ఈయన కూడా కంటిన్యూస్గా అడల్ట్ ఇంటర్వెన్షన్స్ అంటే పెద్దవాళ్ళకి ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారు. సో ఈ పెద్దవాళ్ళ ఇంటర్వెన్షన్స్లో అన్ని లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ ఇక్కడ చేస్తున్నారు. సో ఇప్పుడు దీనికి యాడ్ ఆన్గా నేను 2 months బ్యాక్ ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇంటర్వెన్షన్స్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ చిన్నపిల్లలకి ఇంటర్వెన్షన్స్ స్టేట్లో హార్డ్లీ ఒకే ఒక సెంటర్లోనే అది కూడా 50-50% చేస్తూ ఉంటారు. సో ఈ పిల్లలందరూ సుమారు అక్కడ అటు ఆల్మోస్ట్ విజయనగరం, శ్రీకాకుళం నుంచి ఈ 5-6 డిస్ట్రిక్ట్స్లో ఎవరికి ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్నా అందరూ కూడా ఆల్మోస్ట్ 10 districts దాటి తిరుపతిలో ఉన్న పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది లాస్ట్ 1.5 years నుంచి జరుగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ది చిల్డ్రన్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారండి. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏం చేస్తారంటే హార్ట్లో హోల్ ఉన్నప్పుడు ఫుల్గా మత్తు ఇచ్చి హార్ట్ని చెస్ట్ని ఓపెన్ చేసి, చెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత బోన్ ఓపెన్ చేసి హార్ట్ని పంప్ మీద పెట్టి హార్ట్ని ఆపి అప్పుడు దానిలో ఉన్న ఆ హోల్ని పెరికార్డియం అనే ఒక చిన్న పొరతో క్లోజ్ చేసి మళ్ళీ రిటర్న్ వెంటనే హార్ట్ని క్లోజ్ చేసి అప్పుడు రిటర్న్ మళ్ళీ హార్ట్ని స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్ యాక్చువల్గా చాలా రిస్కీ ప్రొసీజర్ అనమాట. బట్ ఇదే ఒక పద్ధతిగా చాలా సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రాబ్లం చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు సర్జరీ చేస్తే చాలా 5% డెత్ రిస్క్ కూడా ఉంటుంది. చాలా హై రిస్క్, ఎందుకంటే హార్ట్ ఆఫ్ చేయాలి కాబట్టి. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా చిన్నపిల్లల్లో అసలు ఈ హార్ట్ సర్జరీ లేకుండా ఒక చిన్న ట్యూబ్ పాస్ చేసి తొడలో ఒక నరం నుంచి ఇటు నుంచి అటుపక్క క్రాస్ చేసి ఒక చిన్న ప్లగ్ అటుపక్క ఒక డిస్క్ ఇటుపక్క ఒక డిస్క్ పెట్టి మనం ఆ హోల్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది లేటెస్ట్ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా మనం అసలు ఎక్కడో కూడా కుట్లు కానీ కోత కానీ లేకుండా జస్ట్ డివైస్తో క్లోజ్ చేయొచ్చు. అండ్ పాపని వితిన్ 1-2 daysలో డిశ్చార్జ్ చేసేవచ్చు. అసలు ఎక్కడ కార్డియాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను. గత 7 ఏళ్ళుగా కాకినాడలోనే వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రస్తుతానికి విషయానికి వస్తే ఈ చిన్నపిల్లల గుండె జబ్బులు అనేవి చాలా పెద్ద విషయం. ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇవన్నీ తల్లిదండ్రులకు కానీ సొసైటీ కానీ ఎక్కువగా ఉంటాయి. ఈ సర్జరీస్ చేయడం అనేది చాలా కాలంగా జరుగుతుంది. కానీ ఓపెన్ సర్జరీస్ వల్ల పిల్లల మనోభావాలు కానీ తల్లిదండ్రుల ఇబ్బందులు కానీ ముఖ్యంగా ఆడపిల్లల్లో కొన్ని సమస్యలు వాళ్ళకి బ్యూటీ కాన్షియస్నెస్ ఇటు వల్ల కానీ మేజర్గా ఓపెన్ సర్జరీస్లో స్కార్ అంటే మచ్చలు అవి పడతాయి కదా, వాటి వల్ల వచ్చే ఇబ్బందులన్నింటినీ మనం అధిగమించాలంటే ఇంకా అంతకన్నా తక్కువ ఇన్వేసివ్నెస్ అంటే కాలు ద్వారా తొడ ద్వారా పైప్ పంపించి దాన్ని ఆ హోల్ను మూసే పరికరాలన్నీ ప్రస్తుతానికి అవైలబిలిటీలోకి వస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు అశోక్ రాజు గారు. సో మేము అనుకున్నాము ఈ చిన్నపిల్లల డాక్టర్ గారు ఒకళ్ళు ఉంటే పిల్లలందరికీ ఉపయోగం అవుతుంది కదా అని. అలా చేసిన ప్రయత్నంలోనే ఆ పాపకి హార్ట్లో పెద్ద హోల్ ఒకటి, అందరూ ఆపరేషన్ చేయాలన్న హోల్ అంటే అమ్మాయికి మొత్తం ఛాతీ ఓపెన్ చేసే సర్జరీని అలాంటి మచ్చ ఏమీ లేకుండా ఆడపిల్లని ఉన్నట్టున్నట్టు అలాగే ఉంచి కాలు ద్వారా చిన్న పైప్ పంపించి క్లోజ్ చేసాం. ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్లో మేము గత 2 ఏళ్ళుగా అన్ని సేవలు అందిస్తున్నాం. అంటే గుండె పరంగా అంటే మేము కొరోనరీ యాంజియోగ్రామ్స్ చేస్తున్నాం, స్టెంట్స్ చేస్తున్నాం. అలాగే పెద్దవాళ్ళకి డివైసెస్ అంటే ఈ చిన్న హోల్స్ ఉంటుంటాయి. ఒక్కోసారి ఏంటంటే చిన్నతనంలో తెలియకపోయినా పెద్ద వయసులో 20-30 సంవత్సరాలకి తెలిసిన మనం అప్పుడు వాళ్ళకి డివైసెస్ వేస్తున్నాం. అలాగే పేస్ మేకర్స్ వేస్తున్నాం. అలాగే ఐసీడీస్ అంటాం, ఎప్పుడన్నా సడన్గా హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వకుండా
ప్రివెంట్ చేసేది, సడన్గా గుండె అరెస్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేసే డివైసెస్ కూడా వేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు గుండె రక్తనాళాల దుమ్ము పట్టి ఇవి బాగా సున్నం పట్టి ఉన్న వాళ్ళకి డ్రిల్ చేసే ఎక్విప్మెంట్స్, రోటబ్లేషన్ అంటాం, లేదా కటింగ్ బెలూన్స్ అంటాం, వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ ప్రొసీజర్స్ మేము చేస్తూనే ఉన్నాం. అండ్ ఒకటి ఏంటంటే మాకు ఇప్పుడు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు 3వ డైమెన్షన్ అంటే చిన్న పిల్లలకి కూడాను మాకు ఇలాంటి కాంప్లెక్స్ అంటే చాలా ఈ చిన్న చిన్న రంధ్రాలు క్లోజ్ చేయడం అనేది చిన్న వయసులో విత్ లాట్ ఆఫ్ ఎనస్థీషియా బ్యాకప్ ఇవన్నీ కూడాను మాకు ఒక పెద్ద టీం వర్క్ క్రియేట్ చేయాలనేది డాక్టర్ అశోక్ రాజు మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చి మా టీంలో ఇంక్లూడ్ అయ్యి, లేదు సార్ ఈ చిన్నపిల్లలు కూడా మనం చేద్దాం విత్ లాట్ ఆఫ్ ఎనస్థీషియా బ్యాకప్, మన ఇవన్నీ కూడాను వితౌట్ సర్జరీ బాగా చేద్దామని మాకు ఈ డైమెన్షన్ కూడా యాడ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మా బాబాకి హార్ట్లో హోల్ ఉందని చూపించాను సార్. చాలా హాస్పిటల్ తిప్పామండి, ఆంధ్ర హాస్పిటల్ అన్నీ తిప్పామండి. మనకి నాయకుడు ప్రియాంక హాస్పిటల్ సార్ చెప్తే మెడికల్ హాస్పిటల్లో ఉన్నారని నేను చేయించుతాను మాట్లాడతాను అంటే అశోక్ సార్తో మాట్లాడారండి. మీ ఇందులో మాట్లాడి నేను చేయించుతాను అన్నారు. మా బాబుకి చేయించి సార్ ఆపరేషన్ చేశారు సార్. మన 16 తారీఖుని సక్సెస్ఫుల్గా చేశారండి. ఆయన అన్నారండి, ఏమీ కాదమ్మా, నా పిల్లలైనా చేస్తానమ్మా, మీ పిల్లలని వాళ్ళ పిల్లలని చేయనమ్మా అనే సార్ భరోసా ఇచ్చారండి. మాకైతే చాలా భయం వేసిందండి, కానీ సార్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చేసి అప్ చెప్పారు. బిక్కవోలు మండలం అరికరేవుల గ్రామంలో 43 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వెలమపేటలో 15 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. 50 లక్షలు వచ్చిన గ్రామం ఆరిదేవుల గ్రామాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఆ రకంగా సంక్షేమం వచ్చేసి సుమారు 19 కోట్ల 50 లక్షలు సంక్షేమానికి వచ్చింది. అంటే సంక్షేమం అంటే పెన్షన్ గతంలో 65 ఇంటి దగ్గర వచ్చేది కాదు, ఈ రోజున 60 సంవత్సరాలు నిండిపోతులకే పెన్షన్, అది కూడా 3000 చేశారు. అదే కాకుండా బీసీ, ఎస్సీ, మైనార్టీకి సంబంధించి ఎవరైతే అర్హత ఉందో 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి 18,750 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. అమ్మఒడి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అగ్రవర్ణాలకు సంబంధించిన కాపులను ఉండే, రెడ్లను ఉండే, బ్రాహ్మణులను ఉండే, వయసులో ఉండే, రాజులో ఉండే, మరి వీరందరికీ కూడా సంవత్సరానికి 15,000 చొప్పున 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వచ్చింది. రైతులకు రైతు భరోసా, ఇన్సూరెన్స్ కూడా మీ గ్రామానికి వచ్చింది, ఇంకా లేదు కదా ఇన్సూరెన్స్. పోయిన సంవత్సరం అంతకుముందు వచ్చింది కదా. గతంలో కూడా ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ కూడా ఆ రకంగా ఉండేది కదా. అది కాకుండా రైతులకు ఇన్సూరెన్స్ రావాలంటే వాళ్ళ ప్రీమియం కట్టవలసి వచ్చేది. ఈ వేళ ₹1 కూడా ప్రీమియం కట్టకుండానే రైతులందరికీ కూడా మీ అకౌంట్లో మరి ఇన్సూరెన్స్ పడుతుంది. ఇన్ని రకాలుగా పేద ప్రజలకు మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మరి నేను వచ్చిన తర్వాత మీ గ్రామానికి సంబంధించి సుమారు 3.5 కోట్లతోటి ఈ అభివృద్ధి చేయడమే కాకుండా కాపు సోదరులకు సంబంధించి ఒక కళావేదిక అక్కడ నిర్మించడం జరిగింది. అదేవిధంగా వెలమ సోదరిమణులకు సంబంధించి మరి ఒక కళ్యాణ మండపం కూడా నిర్మాణం. అంటే ఈ చిన్న గ్రామంలోనే ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడైనా జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశారు. కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో ఇన్ని రకాలుగా మరి నేను మీ గ్రామానికి అభివృద్ధి చేశానంటే కారణం, ఆ రోజున నేను ఎమ్మెల్యే అయితే మీ గ్రామానికి మరి సహాయం చేస్తానని, అభివృద్ధి చేస్తానని మీరందరూ కూడా నమ్మే ఆ రోజున మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. అదేవిధంగా మరి నేను అనుకున్న దానికంటే, మీరు అనుకున్న దానికంటే కూడా మిన్నగానే మీ గ్రామానికి గ్రాంట్లు ఇచ్చి అభివృద్ధి చేశానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నాకంటే ముందు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురించి కూడా 2 విషయాలు చెప్పాలి. అతను హయాంలో చూడండి 5 సంవత్సరాలు ఉన్నాడు, నేను 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు కూడా పోల్చుకోండి, ఎవరి హయాంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సంక్షేమం ఏ రకంగా ఉందన్నది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి ఈ ఎలక్షన్లో పోటీ చేస్తాను, నాకు ఓట్లేయండి అని ప్రతి వాళ్ళు చెప్తారు. ఎవరు ఏం చెప్పినా వినండి, కానీ మీరు ఆలోచించండి. ఆలోచించి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు బాగుంది, ఏ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మన గ్రామాభివృద్ధికి సహకరించారు అన్నది ఆలోచించి మాత్రం దయచేసి మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ అందరూ. అంతేకాకుండా
ఇంకో విషయం కూడాను, మరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన హయాంలో ఏ రకంగా అవినీతి కార్యక్రమాలు చేశాడో ప్రతిదానికి కూడా అక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర కూడా ఏ రకంగా కలెక్షన్ చేసేవాడో కూడా అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ఆఖరికి మరీ చీప్గా బ్రాందీ షాపుల దగ్గర కూడా డబ్బులు తీసుకునేవాడు. అటువంటి వ్యక్తి రేపొద్దున భవిష్యత్తులో పొరపాటును కానీ ఎమ్మెల్యే అయితే ఇంకా ఏ రకంగా దోషేసుకుంటాడో కూడా చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అదే కాకుండా అతను సాక్షాత్తు ఒక ఎమ్మెల్యేగా ఉండగా దేవాలయం లాంటి ఆసుపత్రి మీదకే 20-30 మంది గుండాలను తీసుకుని వచ్చి ఏ రకంగా అక్కడ గొడవ సృష్టించడానికి ప్రయత్నం చేశారో చాలా మంది వీడియోలు కూడా చూస్తుంటారు. అంటే ఒక ఎమ్మెల్యే ఇంటికే వచ్చి హాస్పిటల్కి వచ్చి ఆ రకంగా రుబాబు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి మళ్ళీ భవిష్యత్తులో ఎమ్మెల్యే అయితే సామాన్యుల్ని ఏ రకంగా రౌడీజం చేసి ఏ రకంగా అణచివేయడానికి చూస్తాడు అన్నది కూడా ఒకసారి ఆలోచించారు. నేను వచ్చిన తర్వాత ఎక్కడ రౌడీజాన్ని ప్రోత్సహించలేదు. ఎవరైనా సరే రౌడీజం చేస్తే తప్పనిసరిగా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ పోలీసులతోటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను ప్రయత్నించాను. మరి అటువంటి వ్యక్తి అయితే మళ్ళీ రౌడీజం మళ్ళీ పూర్వం అలాగే ఎక్కడికక్కడే ఈ గొడవలన్నీ కూడా ఏ రకంగా వస్తాయన్నది మీరు ఆలోచించారు. ఇవన్నీ ఆలోచించే మాత్రం మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మరి నా హయాంలో మరి ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. గతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి లేదు అని మాట్లాడే టీడీపీ నాయకులకు చెంపపెట్టుల నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించామని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి 8,40,00,000 రూపాయలతో నిర్మించిన ఇందిరా కాలనీ వైనాట్ షోరూం వద్ద R&P రోడ్డు, గడప గడపకు మన ప్రభుత్వ నిధులు, గ్రామ పంచాయతీ నిధులు, మండల ప్రజా పరిషత్ నిధులతో నిర్మాణం చేసిన సిమెంట్ డ్రైన్ ను 5 కోట్ల రూపాయలతో నిర్మించిన CRC రోడ్, ఆటో స్టాండ్ వద్ద R&P సిమెంట్ రోడ్ ను, చిర్ల సోమసుందర్ రెడ్డి నగర్ ఆర్చ్ వద్ద R&P CC రోడ్లు, MKR కన్వెన్షన్ వద్ద R&P సిమెంట్ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనులను చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్ మునిరెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఒకసారి ట్రైన్ పూర్తి చేసిన వెంటనే గ్రామంలో దోమలు తగ్గినాయి. అంతకుముందు అసలు ఏం కొట్టినా మనుషులు చచ్చిపోతారేమో అనుకున్నాం తప్ప దోమలు మాత్రం చచ్చిపోయి కదా. అట్లాంటిది ఇవాళ దోమలు పెడదా రావులపాలెంకి వదిలించే కార్యక్రమం చేశాం. గతంలో 2004లో మీ అందరి యొక్క దయవల్ల అప్పుడే ఎమ్మెల్యే. అప్పుడు రావులపాలెంలో అప్పుడు వెంకటరెడ్డి గారు సర్పంచ్ ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు కూడా మరి రావులపాలెంలో ఉన్నటువంటి డ్రైను ఏదైతే ప్రధానంగా మన విక్టరీ హోటల్ ఎదుర్కొన్న ఉన్నటువంటి డ్రైను, దానికి కూడా కవర్ స్లాబ్ తో ఆ రోజు రాజశేఖర్ గారు 1,99,00,000 ఇస్తే ఆ డ్రైన్ మనం కవర్ డ్రైన్ అంటే కింద నుంచి వాటర్ పైన ఈ యొక్క కవర్స్ అన్ని చేసే కార్యక్రమం అప్లై చేశాం. మరి ఎప్పుడు అభివృద్ధిగా అలాగే ఇందిరా కాలనీ మా నాన్నగారు టైంలో ఇచ్చాం. సంవత్సరం కాలనీ ఆ రోజు మరి నా టైంలో వెంకటరెడ్డి గారి టైంలో ఆ రోజు చేశాం. ఒకనొక సందర్భంలో మరి ఇళ్ళకి సరిపోకపోతే పక్కన సైట్లు కూడా మళ్ళీ వెంకటరెడ్డి గారు అవేళ కొంత 30,000 రూపాయల సైట్ కట్టి తీసుకుని అవేళ చేయడం ఇవాళ ఒక చాలా చక్కటి ఇదిగా తయారైంది. అలాగే అప్పుడే మరి మనం పార్క్ కూడా కట్టుకున్నాం రావులపల్లి. ఇవాళ అనేక మంచి కార్యక్రమాలు ఉపయోగించుకుంటున్నాం. ఇవాళ వెంకటేశ్వరం గుడి ఆ టైంలో చేసింది. ఇవన్నీ కూడా అభివృద్ధి అనేటువంటిది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ టైంలోనే, అలాగే మరి మా నాన్నగారి టైంలో కానీ నా టైంలో కానీ మీ అందరి యొక్క సహాయ సహకారాలు సమయం సందర్భం వచ్చినప్పుడు మరి 57 గ్రామాలు తిరుగుతూ ఉంటాడు. సరే ఇక్కడ కార్యక్రమాలు మనం పెట్టుకుంటూ వెళ్దామని చెప్పి అన్ని వర్గాల నుంచి ఉన్నటువంటి అన్ని కులాల నుంచి ఉన్న పెద్దలంతా కూడా మరి మా లక్ష్మీనాథ్ గారు ఉండొచ్చు, బిఎస్ రావు గారు ఉండొచ్చు, ఇంకా మా తాతరావు గారు ఉండొచ్చు, ఆయన నవయువకుడు మాకు. అంచేత వాళ్ళే కాకుండా మరి బీసీ వర్గాల నుంచి ఉన్నటువంటి అప్పుడులో మరి చెప్పుడు సుబ్రహ్మణ్యం గారు కానీ, ప్రస్తుతం శ్రీని కానీ లేదా ప్రసన్న కుమార్ గారి లెక్క ఇట్లా మరి ఉన్నటువంటి సోదరులంతా కూడా మరి నాతో పాటు మరి మా ఎంపీడీసీ ఉన్న ప్రస్తుతం తిమోతి కూడా క్లాస్మేట్, అలా అందరూ కలిసి వచ్చి మరి ఒక కుటుంబంగా ముందుకు సాగే కనుక ఎంత అభివృద్ధి రావులపాలెంలో మనం సాధించగలిగాం. ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వం పోల్చి చూసుకుంటే ఇవాళ మరి ఈ నియోజకవర్గాలు కోనసీమలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ గ్రాంట్లు తెచ్చి కార్యక్రమాలను మనం చేసుకోగలిగామని చెప్పి
ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, అలాగే గ్రామంలో మరి గతంలో 2004లో తెచ్చిన గ్రాంట్ తర్వాత మళ్ళీ 2014 ఉన్నప్పుడు మీ ఊర్లో కట్టిన వాటర్ ప్లాంట్ కూడా ఇవాళ కోనసీమలో లేదు. ఎక్కడ వాటర్ ప్లాంట్ ద్వారా గోదావరి నీటిని తీసుకుని శుభ్రపరిచి అన్ని గ్రామాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం కొత్తగా 1700 కోట్లతో గ్రిడ్ వస్తుంది. దానికంటే ముందు కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో ఫెయిత్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు బూరా కృష్ణవేణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొండంగి మండలం ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ విచ్చేసి మాట్లాడుతూ, ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో ఆ ఇల్లు మహాలక్ష్మి నిలయంతో సమానమని, సృష్టికి మూలం స్త్రీ అని, స్త్రీ లేనిదే సృష్టి లేదని, మహిళల యొక్క హక్కులు విధులు తెలియజేసి సమాజంలో స్త్రీ యొక్క పాత్రను వివరించారు. వాళ్ళందరినీ ఇళ్లలోనే ఉండేయకుండా వాళ్ళకి ఒక జీవనోపాధి కల్పించాలని, వారందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలనేసి చేస్తూ ఉంటారండి. అది కూడా మాకు చాలా నచ్చుతూ ఉంటుంది. ఆవిడకి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ విషయం. కానీ మరి వనితా క్లబ్ ప్రెసిడెంట్గా కూడా చేసి 2019లో చేశారండి. తర్వాత దానిలో చిన్న చిన్న పదవులు, తర్వాత ఎక్స్టర్నల్గా ఇంటర్నేషనల్ పదవులు ఉంటాయండి. ఆ పదవులు నిర్వహిస్తూ ఉన్నాను. మహిళ అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందాలని ఈ విధంగా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే వచ్చిన సహోదరులకు అందరికీ నమస్తే అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంలో ఆడపిల్ల గురించి కొన్ని మాటలు చెప్తాను. ఆడపిల్లగా పుట్టాం. మహిళ అంటే మహిళలు మహారాణులు. అంటే మహిళ ఆడపిల్లగా పుట్టినప్పుడు 25 మార్కులు సంపాదించుకున్నాం. మళ్ళీ మెచ్యూరిటీ టైం వచ్చినప్పుడు ఇంకో 25 మార్కులు సంపాదించుకున్నాం. అక్కడికి ఎన్ని మార్కులు వచ్చినాయి? మనకి 50 మార్కులు వచ్చినాయి. మళ్ళీ మనకి వివాహం విషయంలోకి వచ్చేసరికి వివాహం అయింది, వేరే ఇంటికి వెళ్ళాం. అప్పుడు ఇంకో 25 మార్కులు వచ్చినాయి. అప్పుడు ఎన్ని వచ్చినాయి? 75 మార్కులు సంపాదించుకున్నాం. 100కి 100 మార్కులు రావాలంటే ఏం చేయాలి? తల్లి స్థానం సంపాదించుకోవాలి. తల్లి స్థానం అయిన తర్వాత 100కి 100 మార్కులు వచ్చినాయి. తల్లిగా అక్కడ ఒక ఆడపిల్లగా, తర్వాత పుట్టి నుంచి ఆడపిల్లగా, అత్త ఇంటికి వచ్చిన తర్వాత కోడలుగా, పుట్టింటి తరపుని అత్తింటి తరపుని గౌరవం నిలబెట్టి ఒక మహిళ ఇప్పుడు ఎన్నో రంగాల్లో సాధికారత సాధించి ఎన్నో విషయాల్లో నేను కుటుంబానికి ఒక సపోర్ట్గా ఉంటాను. అలాగని ఎంతో కృషి చేస్తున్నాం అందరం కూడా. మన కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారిని ఇంప్రెస్ మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆవిడ డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే ఆవిడ ముందడికి వేస్తూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు మన గోపాలపట్నం గ్రామం అంటే మారుమూల గ్రామం. ఈ గ్రామం నుంచి అంటే చాలా కష్టం అనమాట. సెలవు రోజుల్లో కూడా చాలా పని ఉంటుంది. ఆ పని అంతా చేసుకోవాలి. ఆ టెన్షన్తోనే ఉంటాం. కానీ ఇంకా బయటకు వెళ్ళి ప్రసక్తి పెట్టుకోం. అలాంటిది ఈరోజు ఉదయం కృష్ణవేణి మేడం గారు అంటే ఎవరు నాకు తెలియదు, అసలు ఎవరు అనేది కూడా తెలీదు. యాక్చువల్గా వెంటనే ఫోన్ చేశారు, ఇలా మీరు తప్పకుండా రావాలి అని అన్నారు. అంటే వస్తానని చెప్పాను, కానీ వచ్చే ఉద్దేశం అయితే లేదు. సెలవు పోగొట్టిన మాకు సెలవు ఉంటుంది కదా, అదొకటే ఆలోచిస్తాం ఎక్కువ నా వైపు నుంచి. కానీ తర్వాత మళ్ళీ కొంచెంసేపటి తర్వాత మా వర్కర్ అంగన్వాడీ వర్కర్ ఫోన్ చేశారు. చేసి మేడం గారు మీరు ఎలాగైనా తప్పకుండా రావాలండి అంటే, ఎలా అమ్మా మరి ఇవాళ రావడం కష్టం అని చెప్పేసి అన్నాక, లేదండి ఒక్కసారి రండి మేడం గారు, మీరు రావాలి, చాలా మంచి పనులు చేస్తారండి మేడం గారు, ఒకసారి మీరు పరిచయం చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. అని చెప్పేసి అంటే అప్పుడు అనుకొని వచ్చానమాట. విషయం ఏంటంటే ఇప్పుడు నన్నైతే మాట్లాడమన్నారు. అందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మహిళకి కూడా. అలానే మహిళా దినోత్సవం అంటే ప్రత్యేకంగా చేసుకోవాల్సిన కార్యక్రమం ఏం కాదు, కానీ మనకు పెట్టారు కాబట్టి చేసుకుంటున్నాం అని కాకుండా ఈ రోజుని ప్రత్యేకంగా, ఎందుకంటే అందరికీ కూడా ఒక పండుగ దినంలో చేసుకోవాలి. ఒక్కరోజు మన కోసం కేటాయించిన రోజుని మన గురించి మాట్లాడుకొని అందరికీ సంతోషం పంచుకోవాలి. ఒకరికొకరు హ్యాపీనెస్, ఎవరు ఏంటి, ఎందులో వచ్చారు, ఎందులో ఎలా కష్టపడ్డారు, ఎలా పైకి వచ్చారు,
ఇప్పుడు భార్గవి గారు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. ఆవిడ మాట్లాడిన మాట తీరు కానీ చాలా అందరూ కూడా ప్రశంసించే విధంగా ఉంది. అలాగే కూడా ఆవిడ కూడా అందరూ కూడా బాగా చూసుకుంటారని చెప్పారు. ఆవిడ అంత అందరితో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఆవిడ అందరూ కూడా చక్కగా చూసుకుంటున్నారు. ఇలాగా ఇక్కడికి రావడం వల్ల నాకు చాలా మంచి విషయాలు తెలిసినాయి. రావడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాను, దూరం నుంచి రావాలని. కానీ వచ్చిన తర్వాత అనుకున్నాను చాలా మంచి పని చేశాను వచ్చి అని అనుకున్నాను. అయితే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడుకునేది ఏంటంటే, అందరూ కూడా గతంలో కంటే ఇప్పుడు మహిళ అని అనగానే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నా చదువుకోకపోయినా ఏదో చిన్న పని పెద్ద పని ఖచ్చితంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఒక ఆలోచన అయితే ఉంది. గతంలో పెళ్లి చేయాలంటే చదువుకోకర్లేదు, 7th క్లాసు అలా అయిపోయాక 8th క్లాస్ రాగానే పెళ్లి చేసేస్తే ఆడపిల్లకు పని అయిపోద్ది అని అనుకునేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల్లో మంచి మార్పు వచ్చింది. అలాగే చదువుకునే పిల్లల్లో కూడా మంచి మార్పు వచ్చి ఇప్పుడు చదువుకునే పిల్లల్లో ఎక్కువ శాతం కూడా ఆడపిల్లలు ఎక్కువగా చదువుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు పాస్ అవుతున్నారు. అలాగే సమస్యలు అన్ని ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఆడపిల్లలకు ఉంటాయి. రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక మాఫియా పాలనను అంతమొందించేందుకు సిటిజన్ సైనికులు, వీర మహిళలు సంసిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ కాకినాడ సిటీ అధికార ప్రతినిధి పిల్లారిశెట్టి రాజేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ, బీజేపీ పొత్తుల నేపథ్యంలో జనసేన క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారని, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ లో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరులో జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేయాలి అని బంద్లో పాల్గొన్న గిరిజన సంఘం స్పెషల్ డీఎస్పీ సాధన కమిటీ మరియు అఖిలపక్షం నాయకులు ఎస్ సూరిబాబు, పెంటయ్య, వై అప్పలనాయుడు, టీడీపీ మాజీ జీసీసీ చైర్మన్ ఎంవివి ప్రసాద్, మాజీ ఎంపీపీ గొలిసింగి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బురుగు వెంకట్రావు, ఎస్ అశోక్ లాల్, జేఏసీ నాయకులు పాడి లోవరాజు, శ్యామల వరలక్ష్మి, మర్రి అర్జున్ రెడ్డి, సంజీవ్, కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద మరి గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో అఖిలపక్షంగా అటు తెలుగుదేశం కానివ్వండి, సిపిఐ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ అఖిలపక్షంగా ఈరోజు బంద్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎందుకు బంద్ని నిర్వహించడం జరిగిందంటే, మా గిరిజనులకు 170 యాక్ట్ ఏదైతే ఉందో దాని చట్టబద్ధత కావాలి, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఒక అంశం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ని ఆ రోజున్నటువంటి ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టడం, ఆ జీవోని కంటిన్యూ అవుతుంటే కోర్టులోని ఆ జీవోని తప్పుదో పట్టినప్పుడు ఈ గవర్నమెంట్ కనీసం మా గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి అన్ని విధాలుగా పోస్టుల్లో అవకాశం ఉండాలని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్లు మరి జీవో నెంబర్ 313ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిని ఈ రోజు తీసేస్తుంటే గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి దద్దమ్మ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ మా గిరిజనుల కోసం ఈ జీవో నెంబర్ 3 పోతుంటే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితిలో ఈ దద్దమ్మ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజు గుర్తు చేస్తున్నాం. ఈ రోజు గిరిజనులందరూ రోడ్డు మీద రావడానికి కారణం ఈ దద్దమ్మ గవర్నమెంట్. ఎందుకంటే గిరిజనులకు కావాల్సిన జీవో నెంబర్ 3 గాని ఈ రోజు స్పెషల్ డిఎస్సి చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఈ రోజు స్కూల్స్ లోని హైయర్ ఎడ్యుకేషన్స్ వీళ్ళు పీజీల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎన్నో ఎంఏ కానివ్వండి, అలాగే ఇంజనీరింగ్ కానివ్వండి, అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని గిరిజన ప్రాంతంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో మాకున్నటువంటి హక్కులు కానివ్వండి, ఇవన్నిటి ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ కనీసం చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఏదైతే స్పెషల్ డిఎస్సి కానివ్వండి, ఐటీడీఏ ద్వారా అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా మాకైతే ఖచ్చితంగా అన్యాయమే చేస్తుంది. ఈ రోజు గిరిజన ప్రాంతం మొత్తం కూడా ఈ రోజు ఎక్కడికక్కడ మీటింగులు పెట్టుకుని బాక్సైడ్లు తీయడానికి లేదా లాటరైడ్లు తీయడానికి మా గిరిజనులు ఉపయోగించుకుంటున్నారు. ఈ రోజు పీసా చట్టాలున్నాయి. పీసా చట్టాలు కనీసం ఎక్కడైనా గౌరవించారా? ఈ రోజు ఏ ప్రాంతంలో కూడా ప్రతి పంచాయతీలో పీసా చట్టాలున్నాయి.
కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు ఈరోజు వీసా చట్టాలకి. ఈరోజు రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి హక్కుని ఈరోజు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా ఏకతాటిగా ఈ రోజు బంద్ నిర్వహించడం అనేది జరిగినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఏదైతే జీవో నెంబర్ 3 కానివ్వండి, చదువుకున్నటువంటి విద్యార్థులకు స్పెషల్ డిఎస్సీలు కానివ్వండి, లేకపోతే భూములకు పట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వాలనే ఒక అంశంతోనే ఈ రోజు అఖిల పక్షంగా అన్ని పార్టీ నాయకులు కూడా ఈ రోజు ఇక్కడ బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్కు అందరూ కూడా మద్దతు తెలియజేశారు. ఇది గాని గవర్నమెంట్ గాని తక్షణమే ఏదైతే జీవో నెంబర్ 3 కానివ్వండి, ఏదైతే మరి మాకున్నటువంటి మా గిరిజనులకి 45 లక్షల పైబడి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ కుటుంబాలు బంధువర్యులు కానివ్వండి, బోయ వాల్మీకులు కానివ్వండి, ఇలాగే వీళ్ళందరినీ కూడా ఈ రోజు స్వలాభాల కోసం, రాజకీయ స్వార్థాల కోసం ఈ రోజు ఎస్టీ కులాల్లో వాళ్ళని జాయినింగ్ చేస్తుండడం కూడా మేమందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా అన్ని ఉపసంహరించుకోవాలి ఈ గవర్నమెంట్, లేకపోతే తగిన మూల్యం ఖచ్చితంగా గిరిజనుల తరపున తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా, ఈ ఎలక్ట్రికల్ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అధ్యక్షులు, ఏంటంటే ఈ రాష్ట్రంలో కేంద్రంలో కావచ్చు మరి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ సంపదలను దోచుకోపోవడానికి ఈ పాలకులు ఇచ్చేస్తున్నారు. ఈ రోజు 100% ఉన్నటువంటి ఈ యొక్క జీవో నెంబర్ 3 తీయడం వల్ల వందలాది మంది, ఈ రోజు వేలాది మంది స్టూడెంట్ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకరోజు పాలకులు ఆలోచించండి. చరిత్ర చాలా గొప్పది. భారతదేశ చరిత్రలో స్వతంత్రం రాక మునుపు తర్వాత దేశ విభజన సందర్భంగా సీలిపోయిన సువిశాల అఖండ భారతంలో మాకు ప్రపంచం కావాలని ఆనాటి మా పూర్వీకులు కోరుకున్నారు. అది ఒక్కసారి మీరు చరిత్రకి వెనక్కి వెళ్ళండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రధానంగా అరకు, పాడేరు పరిసర ప్రాంతాలు మీరు హెడ్ క్వార్టర్ లోనే దిగుతున్నారు తప్ప ఇంటీరియర్ ఏజెన్సీకి వెళ్ళండి. మా ఆదివాసులు ఏ రంగంలో కూడా అభివృద్ధి చెందలేదు. స్వతంత్రం వచ్చి 77 చరిత్ర వచ్చినప్పటికీ కూడా ఏ రంగంలో అభివృద్ధి చెందలేదు. మీరు ఆలోచించండి. జీవో నెంబర్ 3 రివ్యూ చేయమని కూడా సంఘం తరఫున పెట్టడం జరిగింది. రివ్యూ వేయలేదు. మరి మీరు ఏ ఉద్దేశంతో మీరు ఈ రోజు రేపు ఓట్లు అడగడానికి వస్తారు? మా ఆదివాసీ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఈ విధంగా మేము చెప్తూ మీ ఎక్కడున్న ఏ పార్టీ అయినా సరే ఆదివాసులే నష్టపోతున్నారు. మీరు అన్ని రకాలుగా ఆలోచించండి. ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఇంతటితో ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నేను సామాజిక సేవకుడిని. సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 గానీ 1/70 యాక్ట్ గానీ 5th షెడ్యూల్ ఏరియాలో ఈ రోజు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది ఈ రోజు. సో ఇది చాలా దారుణం ఇది. సో దీనిలో భాగంగా ఈ రోజు కొయ్యూరు మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు సామూహికంగా ఈ రోజు బంద్ అనేది నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అనేది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు సంజీవ్ అండి. మాది బూదరాల పంచాయతీ కొయ్యూరు మండలం. బూదరాల పంచాయతీలో వార్డు మెంబర్ గా పనిచేస్తా ఉన్నాను. నేను పీజీ చేసుకున్నాను సార్. పీజీ చేసుకుని ఈ రోజు ఉపాధి లేక అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతా పోతా ఉంది సార్. ఇప్పుడు మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది నిరుద్యోగులు ఎటువంటి జాబ్ ఎంప్లాయ్మెంట్ లేక చాలా మంది నాలాగా కొంతమంది చదువుకొని కూడా రాజకీయంలో రావడం, ఏదో సామాజిక సేవ చేద్దామని చెప్పేసి చాలా మంది కూడా ఈ రోజు ఇలా నడి రోడ్డు మీద పడి మా బతుకులు ఇదైపోతా ఉంది. ఎందుకంటే చాలా మంది ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజు జీవో నెంబర్ 3 ఈ 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులకి ఇది గుండెకాయ లాంటిది. ఈ జీవో నెంబర్ 3 తీసిన వల్ల నిజంగా చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచన చేసి జీవో నెంబర్ 3 మీద రివ్యూ పిటిషన్ వేసి వెంటనే దీని మీద ఇక్కడ లోకల్ గా పనిచేసే నాయకులు కావచ్చు, ఇక్కడ రూలింగ్ లో ఉన్న నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకసారి ఆలోచన చేసి ఇది ప్రభుత్వం దృష్టికి మరలా తీసుకెళ్లవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నేను ఒకసారి ఎక్స్ ఎంపీపీగా ఉన్నాను. అలాగే ఈ యొక్క గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచక పాలన ప్రతి ఒక్కరు కూడా ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఇక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మన ట్రైబుల్ ని ఎంతో ఎలక్షన్ లో మా ట్రైబుల్, నా బిడ్డలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ 5 సంవత్సరాలు అయినా గానీ మనకున్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో జీవో నెంబర్ 3 గానీ 170 యాక్ట్ గానీ ఇవన్నిటిని రద్దుపరిచి మనల్ని
రోడ్డు మీద పనిచేసినటువంటి ఈ గవర్నమెంట్ మనం అందరం కూడా ఇవాళ చూస్తా ఉన్నాం. ఎంత బాధాకరం అంటే చదువుకున్నటువంటి మన ఏజెన్సీలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి ఈ ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ జీవో నెంబర్ 3 అంటే అది ఎందుకు నుండి పెట్టారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఏజెన్సీలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ ఇక్కడ ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ప్రతి ఒక్క పోస్టు కూడా ఇక్కడ గిరిజనులకే హక్కు ఉండే పరిస్థితి అప్పుడు జీవో నెంబర్ 3 మన ఎన్టీఆర్ ప్రకటించడం జరిగింది. కానీ ఇవాళ మన ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి గిరిజనుల్ని మోసం చేసి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ మనల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉంది. మనం ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, చదువుకున్న యువకులు, ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ అరాచక పాలన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీని రేపు మనం ఈ జీవో నెంబర్ 3 మీద ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇక్కడ ఎమ్మెల్యే గాని, అక్కడ ఎంపీ గాని, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం గాని ఉంది. కాబట్టి రేపు రాబోయే టైంలో మనకి జరిగినటువంటి అన్యాయానికి అందరం కూడా తిరిగి తరిమి కొట్టేలాగా ఈ పార్టీని మనం ఓడించేలాగా మనం అందరం కూడా పనిచేయాలనేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతా ఉంది.